మనం గత జన్మల యొక్క స్మృతులు గురించి అనేక అంశాలు అనేక కోణాల్లో బాబా చెప్పినవి చదువుకుంటున్నాం. ఆ డిస్కోర్స్ దాంట్లో భాగం కింద వైజ్ యూజ్ ఆఫ్ రిసరెక్టెడ్ మెమరీ అన్నారు. గత జన్మల అనుభవాల్ని ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుని దాన్ని విజ్ఞతతోటి వాడుకోవడము అన్నారు. విజ్ఞతతోటి వాడుకోవడం అనే విషయానికి వచ్చే ముందర బాబాయ్ ఏం చెప్పారంటే, అసలు ఈ గత జన్మల స్మృతులు వెనక్కి తీసుకురావడం అన్నది ఎవరికి సాధ్యం అవుతుంది? సామాన్య మానవుడికి సాధ్యం కాదు. ఆధ్యాత్మ మార్గంలో లేని వాళ్ళకి సాధ్యం కాదు. ఆధ్యాత్మ మార్గంలో కూడా 1, 2, 3 ప్రారంభ దశలో ఉన్న వాళ్ళకి సాధ్యం కాదు. ఆధ్యాత్మ మార్గంలో బాగా ఎదిగిన వాళ్ళకి మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. అది కూడా వాళ్ళు ప్రయత్నంగా గుర్తు తెచ్చుకోవాలి. గత జన్మలోని ప్రయత్నించి తెచ్చుకోరు వాళ్ళు. అలవోకగా దాని అంతటా అది వాళ్ళ స్మృతి పథంలోకి వచ్చేస్తుంది. ఏదో ప్రయత్నిస్తారు, గత జన్మలో ఎలా బతికామో సరే చూసుకుందాం అని అలా ఉండదు దృక్పథం. వాళ్ళకి ఎంతసేపు భగవంతుడి మీదే ధ్యాస ఉంటుంది. కానీ అలవోకగా ఒక్కొక్కప్పుడు గత జీవితాల యొక్క స్మృతులన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు మనకి చిన్నప్పుడు జరిగినవన్నీ ఒకసారి ప్రశాంతంగా ఎప్పుడైనా పడుకుంటే నా 7 ఏళ్ల వయసులో ఏం జరిగిందో అదేదో అనుభవం గుర్తుకొచ్చేసి ఈ జన్మలోదే. ఈ జన్మలోది మనకి ఎలాగైతే అనుకోకుండా గుర్తుకొచ్చేస్తుందో మంచి సంఘటన, మంచి కానీ చెడు కానీ ఏ సంఘటన వీళ్ళకి కూడా గత జీవితాలు కొన్ని కళ్ళెదుట కట్టినట్టు ఉంటాయి. ఒక జీవితం కాదు, 2, 3 జీవితాల యొక్క అనుభవాలన్నీ కూడా వాళ్ళ స్మృతి పథంలోకి వచ్చేస్తుంటాయి. వాళ్ళకి ఎలా ఉపయోగించుకుంటారు అని చెప్పి ముందర ఇట్ ఈస్ ఓన్లీ వెన్ ఎ పర్సన్ ఈస్ దస్ స్పిరిచువల్లీ అడ్వాన్స్డ్ అంటున్నారు. అడ్వాన్స్డ్ అండ్ స్పిరిచువల్లీ ప్రిపేర్డ్, ఆధ్యాత్మికంగా ఎదుగుదల పొందాడో, ఆధ్యాత్మికంగా దాన్ని దుర్వినియోగం బదులు సద్వినియోగం చేసుకోగలడం, అటువంటి వాళ్ళకే ఇది అప్లై అవుతుంది. అటువంటి వాళ్ళకే వీళ్ళకి వర్తిస్తుంది అంటున్నారు. స్పిరిచువల్లీ ప్రిపేర్డ్ దట్ హీ ఈజ్ అన్ఎఫెక్టెడ్ బై ది రివైవల్ ఆఫ్ ది మెమరీ ఆఫ్ పాస్ట్ లైఫ్స్. వాడు ఏమాత్రం చెల్లించడు. సామాన్య మానవుడికి ఈ జన్మతోటి అనుభవాలనే తెచ్చుకుంటే ఒకప్పుడు మనసు గందరగోళం అయిపోయి, వికలం అయిపోయి, ఇన్ని కష్టాలు పడ్డామా అని చెప్పి కష్టాలు తెలుసుకోవడం కానీ, ఎవరి వల్ల మోసపోవడం కానీ, ఈ జీవితంలో గతం తెలుసుకుంటేనే ఒకప్పుడు మనకి వికలం అయిపోతుంది. ఎంతో మంది మనం మోసం చేస్తుంటారు, మనని అబద్ధాలు చెప్పుకుని ఉంటారు, మనతోటి ఆడుకుని ఉంటారు, మనకి నష్టం కలగచేస్తుంటారు, అలాగే లాభం కూడా కలగచేస్తుంటారు. రెండు జరుగుతాయి. అవన్నీ గుర్తు చేసుకుంటే ఉపయోగం ఏమీ లేదు, కానీ అలా గుర్తుకొచ్చేస్తుంటాయి. చేత మెమరీస్ వస్తే ఒకవేళ ఏం జరుగుతుందో కూడా కిందటి ఉపన్యాసంలో బాగా డిస్కోర్స్లో చెప్పారు, లాస్ట్ ఉపన్యాసంలో చెప్పారు. అప్పటి కాలమాన పరిస్థితుల్లోకి ఈ మానవుడు వెళ్ళలేడు, వాళ్ళతోటి సంబంధ బాంధవ్యాలు జరపలేదు. ఇంకా ఎవరైనా బతికుంటే, ఇతని మిత్రుడు ఎవరైనా బతికుంటే, ముసలోడు అయినా కూడా అక్కడికి అతను వెళ్ళినా కూడా, అతని ఇంటికి వెళ్ళినా కూడా ఆ ఇల్లు నాది అని, ఇది నాది, ఇది వీళ్ళు నా వాళ్ళు, ఇది ఈవిడ నా భార్య, ఈవిడ నా కొడుకులు, వీళ్ళు నా మనవలు, ఈ విధంగా నాది అన్నది ఏం లేకుండా ఉండాలి. అలా ఊరికే తెర మీద మనం సినిమా ఎలా చూస్తాం అలా చూడాలి తప్ప, తెర మీద సినిమా చూస్తున్నట్టు కాకుండా ఇన్వాల్వ్ అయ్యి దానికి ఏదో చేద్దాం అనుకుంటే మనకి మనస్సు ఇంకొంచెం ప్రాపంచికంగా వెడుతుంది, భగవంతుడికి దగ్గర అవ్వడానికి బదులు దూరంగా వెడుతుంది. అంచేత దానికి నష్టమే కలుగుతుంది. కానీ మనం ప్రయత్నించి ఏ క్షుద్ర విద్య వల్ల ఏదైనా ఏదైనా ఒక జన్మ ఎలా గడిచిందో ఒకసారి గుర్తు తెచ్చుకుందామని ప్రయత్నించి తెచ్చుకుంటే, వాడు దానికి అర్హుడు కాకపోతే, దానికి అంత ఎదుగుదల చెందకపోతే వాడికి అది కొంచెం లేనిపోని భారం, కొర్రీతో తలగొక్కున్నట్టు అని సామెత ఒకటి ఉంది. లేనిపోనిదంతా ఆ విధంగా జరుగుతుంది. అలా కాకుండా ఆధ్యాత్మ పదంలో ప్రయత్నిస్తూ అప్రయత్నంగా కనుక అతను వస్తే, అలాంటి గుర్తులు వస్తాయి. ఈజ్ అన్ఎఫెక్టెడ్ అంటున్నారు. ఏ విధంగా కూడా అతను ఎఫెక్ట్ అవ్వడం, చెల్లించడు. ప్రస్తుత జీవితంలోనే దేనికి చెల్లించకుండా జీవిస్తున్నాడు. ఏది ఉడుకుదుడుకులు అవదు వాళ్ళకి. రెండింటిని సమంగా చూసుకుంటారు, కష్టం సుఖాన్ని కూడా.
అంచేత హీ ఈజ్ అన్ఎఫెక్టెడ్ బై ది రివైవల్ మెమరీ ఆఫ్ ది పాస్ట్ లైఫ్స్. అంచేత ఆధ్యాత్మిక ఎదిగిన వాడు, దానికి తయారైన వాడు కూడా ఏ విధంగా దాని వల్ల ప్రభావితుడు కాడు అని వాక్యం చెప్పిస్తారు. అంటే అది ప్రభావితుడు కాకపోతే ఏ విధంగా ఉంటుంది అతనికి? ఓన్లీ దెన్ ఈజ్ ఇట్ ఈజ్ వర్త్వైల్. అటువంటిప్పుడే అటువంటి స్మృతులు వచ్చినా కూడా గుర్తించదగింది ఉంటుందండి. లేకపోతే దానికి ఏం గుర్తింపు లేదు. ఓన్లీ దెన్ ఇట్ ఈస్ వర్త్వైల్ ఫర్ హిమ్ టు హ్యావ్ యాక్సెస్ టు ఇట్. అప్పుడే దానికి దగ్గర సన్నిహితుడు అవడం కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే హీ కెన్ దెన్ హ్యావ్ ది కూల్ అండ్ అనర్రింగ్ జడ్జ్మెంట్ ఆఫ్ ప్యూర్ అండ్ ఇన్కరప్టిబుల్ లవ్. ఈ లక్షణాలన్నీ 2 వాక్యాల్లో చెప్పేశారు. ఎందుకంటే ఇతను ఉన్న స్థితి ఎలా ఉందంటే, ప్రస్తుతం ఉన్న స్థితి ఆధ్యాత్మికంగా ఎదిగాడు కాబట్టి హీ కెన్ హ్యావ్ ది కూల్. అంటే అది ఏ విధమైందైనా పెద్ద ఉపద్రవమైనా, లేకపోతే అతి ఆనందించదగిన విషయమైనా, రెండింట్లో ఏదైనా కూడా చాలా కూల్గా తీసుకుంటాడు. నిర్లిప్తతతోటి ఏ విధంగా చెల్లించకుండా ఆత్మీయంగా తీసుకుంటాడు. బ్యాలెన్స్డ్గా, కూల్ అండ్ అనర్రింగ్. దానివల్ల ఏ తప్పు అది ఏం చేయకుండా ఉంటాడు. అనర్రింగ్ జడ్జిమెంట్, దానివల్ల ఒక తీర్పు తీసుకుంటాడు. దానివల్ల గుణపాఠం అంటారు చూసారా, గుణపాఠం. ఇక్కడ ఇతని పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఒకసారి చెప్పుకున్నాను. ఒక చక్కటి సినిమా పాటైనా చక్కగా రాశారైనా జీవితం అలా ఉంటే చాలా బాగుంటుంది. ఇతను ఇప్పుడు అడ్వాన్స్ అయిన అతను యొక్క జీవితం అలా ఉంటుంది. గత జన్మ స్మృతిలోకి వచ్చినా కూడా ఇతని జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ సినిమా పాట చాలా పనిచేస్తుంది. సినిమా పాటలో అంటారు, అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగినవన్నీ మంచిదని అనుకోవడమే మనిషి పని. మనిషి ఏం చేయాలంటే ఏం జరిగినా కూడా అది అంతా మనమే అనుకోవాలి. అది చెడైనా మంచి అయినా కూడా రెండింటిని కూడా ఏమాత్రం లెక్క చేయకూడదు. మన జీవితాన్ని బట్టి ఎలా జరగాలో అలా జరుగుతుంది. జరగకూడదు అనుకుంటాం, కానీ అది జరుగుతుంది. నేనేనా ఇంత జీవితం గడిపింది, నా వల్ల అయిందా అని ఆశ్చర్యపోతుంటాం ఒక్కొక్క. నిజంగా మన వల్ల అవుతుంది, భగవంతుడి వల్లే అవుతుంది. చేత ఇంత పైకి ఎదగలిగాను అంటే ఇది నా వల్లేనా అని చెప్పి వెనక్కి తిరిగి చూసుకుంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు తన గత జీవితాన్ని చక్కగా చెప్పేవారు. అటువంటి ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు. అంత ఎత్తుకు ఎదిగినా కూడా ఆయన ఏమాత్రం గర్వం లేదు, చెల్లించలేదు. ఆధ్యాత్మికతలో ఎలా ఉండాలో అలా ఒక మచ్చ తునకలా నిలబడ్డాడు ఆయన. అలాగే మన రతన్ టాటా చాలా మంది ఉన్నారు. ఈ వాయిస్ అంటారు, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, సమతుల్యత పాటించగలరు వాళ్ళు. చేత ఏది జరిగినా కూడా ఈ క్షణంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సింది, ఏది జరిగినా మన వల్ల జరగట్లేదు, జరగాల్సింది జరుగుతుంది అంతే. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని. చేత ఇంక జరిగినవన్నీ కూడా మంచిగానే, అంటే మంచి అన్నది భగవంతుని ఇచ్చ అని రాసుకోవాలి. ఇక్కడ జరిగినవన్నీ భగవంతుని ఇచ్చి ప్రకారం జరుగుతున్నాయని అనుకోవడమే మనిషి పని. ఆ విధంగా జీవిస్తూ ఉంటాడు కాబట్టి ఇతను కూడా అప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా ఒక చిరునవ్వుతోటి బ్యాలెన్స్గా తీసుకుని అందులో ఇన్వాల్వ్ అవ్వాలని, వాళ్ళతో మళ్ళీ సంబంధ బాంధవ్యాలు పెంచుకోవాలని, ఇలా కాకుండా వాటిని గుర్తు తెచ్చుకుంటూ ఈ సృష్టి యొక్క లేమితనం అంటే నథింగ్నెస్ ఆఫ్ దిస్ క్రియేషన్. ఇంకా క్రియేషన్ నథింగ్నెస్ నథింగ్ కూడా కాదు, ఇది నథింగ్నెస్. ఇది ఈ సృష్టి అంతా కూడా ది నథింగ్నెస్ ఆఫ్ దిస్ క్రియేషన్. ఇది ఏమీ లేని డొల్లతనం. ఆ డొల్లతనం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఆ డొల్లతనంలో చేత అనుభవాలు ఇంకొంచెం భగవంతుడు దగ్గరగా చేసేటట్టు అతను ఆలోచిస్తాడు తప్ప దగ్గర అయ్యేటట్టు ఇంకొంచెం ఈ చిక్కుల్లో చిక్కుపోదాం, ఇవి కావాలి అవి కావాలి, అక్కడ సక్సెస్ అయ్యాం కాబట్టి ఇప్పుడు కూడా అలాగే ప్రయత్నిస్తాం. ధనవంతుడు అయ్యాను చాలా కష్టపడి, ఇప్పుడు ఈ జీవితంలో కూడా అలా ధనవంతుడు అవుదాం, అలా ఉండవు ఆలోచనలు ఇతనికి. అందుచేత పూర్ణ అన్నారు, ఏ విధంగానూ తప్పు చేయడు ఇక్కడ.
అంటే ఆధ్యాత్మికంగా తప్పు చేయడం అని అర్థం చేసుకోవాలి మనం. కూల్ అండ్ అన్ఎర్రింగ్ జడ్జిమెంట్, ఏమి తప్పు లేని నిర్ణయం తీసుకుంటాడు జడ్జిమెంట్ అంటే. అండ్ ప్యూర్ అండ్ ఇన్కరెక్టబుల్ లవ్, ఈ ప్రేమ చాలా పవిత్రమైన ప్రేమ, కల్తీ లేని ప్రేమ అయి ఉంటుంది. అంటే నాకు మంచి చేస్తే నేను ప్రేమిస్తాను, లేకపోతే నేను వదిలేస్తాను అంటే బేరం ఉంది, అక్కడ బార్గెన్ ఉంది. బాబా నువ్వు కనుక నాకు మోక్షం ఇచ్చావంటే నేను ప్రేమిస్తాను, మోక్షం వచ్చేదాకా నిన్నే ప్రేమిస్తాను, మోక్షం ఇస్తావా లేదే చెప్పు, ఇది బార్గెన్ అయిపోయింది. మోక్షం ఇచ్చినా ఇవ్వకపోయినా పాలు ముంచినా నీటి ముంచినా నీదే భారం అనుకుంటా ఆయన్ని గట్టిగా పట్టుకుని ఉండడం, అది ప్యూర్ లవ్ అవుతుంది. లవ్ ఫర్ విత్ నో రివార్డ్, తిరిగి ఏదో ప్రతిఫలం ఆశించకుండా ఉండే ప్రేమే ప్రేమ. చేత ప్రేమ ప్యూర్ లవ్ అంటారు అటువంటి దాన్ని, పవిత్రమైన ప్రేమ. అండ్ ఇన్కరప్టిబుల్, అది దేనికి లొంగదు. ఏదో లంచం ఇచ్చి కొనొచ్చు అంటే వాడిని కొనలేం మనం. అతను భగవత్పరంగానే జీవిస్తారు తప్ప ఎన్నో 100 కోట్లు కాదు, 1,00,00,000 ఇచ్చినా, ఎటువంటి సౌఖ్యం ఇచ్చినా కూడా నాకు ఈ సౌఖ్యం వద్దు, నాకు భగవంతుడే కావాలి, ఈ ప్రాపంచిక సౌఖ్యాలు నాకు వద్దు అంటాడు. ఇతని ప్రేమ లంచంతో చెడగొట్టలేరు ఎవరు కూడా. అంతే కరప్షన్ అంటే అది అమలినం అయిపోవడం అన్నమాట, కలుషితం అయిపోవడం. అంచేత ఇతని ప్రేమ కలుషితం కానిది, ఇన్కరప్టిబుల్ అన్నారు. అంటే దాని కలుషితం ఎవరు చేయలేరు, ప్యూర్. మహాసముద్రంలో ఒక చెంచాడు విషం వేస్తే మహాసముద్రం అంతా విషం అయిపోవదని. చేత ఈ డివైన్ లవ్ ఏదైతే ఉందో అది మహాసముద్రం, ఈ చిన్న చిన్న వాటికి అది కలుషితం కాదు. అయినా కూడా ఇతను ఉన్న పరిస్థితి చాలా అడ్వాన్స్డ్ సోల్ కాబట్టి, అందువల్ల కూడా ఇతన్ని ఉండి ప్రేమ ఎలాంటిదో వర్ణిస్తున్నారు. ప్యూర్ అండ్ ఇన్కరెక్టబుల్ లవ్ అన్నారు. అది ఉంటుంది కాబట్టి దానివల్ల అతను తీసుకునే నిర్ణయాలు కూడా సమతుల్యతతోటి ఆధ్యాత్మికంగానే ఉంటాయి తప్ప భౌతికంగా ఏ నిర్ణయం కూడా ఇతుంది ఉండదు. ఆ జడ్జిమెంట్ కూడా అనర్రింగ్ జడ్జిమెంట్ అండ్ ప్యూర్ ఇన్కరెక్టబుల్ లవ్ which enable him, ఇవన్నీ అతను దేనికి దోహదం చేస్తాయి, దేనికి దారితీస్తాయి, హిమ్ టు మేక్ రైట్ అండ్ వైజ్ యూజ్ ఆఫ్ న్యూ నాలెడ్జ్. ఇతనికి ఇది ఉపయోగించుకుంది. రైట్ యూజ్ అంటే సరి అయిన మార్గంలో ఉపయోగించుకోవడం, అంటే ఆధ్యాత్మికతకి మాత్రమే ఉపయోగించుకోవడం. గత అనుభవాలన్నీ కూడా ఆధ్యాత్మికత ఎదుగుదలకి, ఆధ్యాత్మికంగా ఎదుగుదలకి అది రైట్ యూజ్ అవుతుంది. వైజ్ యూజ్ అన్న అదే, విజ్ఞతతో దాన్ని ఉపయోగించుకోవాలి. విజ్ఞత అంటే ఇంటలెక్ట్ కాదు అది. ఇక్కడ వైజ్ అంటే భగవంతుడికి సంబంధించిన ఇది నాలెడ్జ్, ఇది చేత దైవీ జ్ఞానం, చేత వైజ్ యూజ్, తెలివిగా అదే తెలివి అనుకోవడం, దాన్ని విజ్ఞతతోటి ఉపయోగించుకోవడం, సరి అయిన అవగాహనతో ఉపయోగించుకోవడం జరుగుతుంది. దేన్ని ఉపయోగించుకోవడం? న్యూ నాలెడ్జ్, ఇది కొత్త జ్ఞానం తెలుసుకున్నాడు. దీనివల్ల గత జీవితాలని మళ్ళీ వెనక్కి తీసుకుని వాటిని నెంబర్ వేసుకోవడం వల్ల ఆ గుర్తులన్నీ కూడా, పాత తీపి గుర్తులన్నీ, గత జీవితాల యొక్క గుర్తులన్నీ కూడా ఇప్పుడు స్మృతిపథంలోకి తీసుకొచ్చి దానివల్ల కొంత ఆ ఇన్ఫర్మేషన్ అన్ని మర్చిపోయిందంతా మళ్ళీ గుర్తుకు తెచ్చుకున్నాడు. న్యూ నాలెడ్జ్ గ్యాదర్డ్ త్రూ ది రిసెప్టెడ్ మెమరీ ఆఫ్ పాస్ట్ లైఫ్స్, గత జీవితాలన్నింటినీ కూడా మళ్ళీ తన మైండ్లోకి తీసుకొచ్చి గుర్తులోకి తెచ్చుకుని దానివల్ల కొంత కొత్త జ్ఞానం సంపాదించాడు. న్యూ నాలెడ్జ్ అన్నారు దాన్ని. కొంత సమాచారం సంపాదించాడు. గత జీవితాలు ఎలా గడిచాయి, అతనివి ఎలా ఉన్నాయి. ఒక జీవితం కాదు, 4-5 జీవితాలు ఒకసారి వస్తాయట. అది కూడా క్రియేట్ అది. ఇంకొక జీవితం వస్తేనే గందరగోళం పడిపోతాం. అలాంటి గత ఎన్నో జీవితాలన్నీ ఎలా గడిచాయి ఒకసారి అతను స్మృతి పథంలోకి వస్తాయి. దానివల్ల బ్యాలెన్స్ పోగొట్టుకోవడం, తన యొక్క విజ్ఞత కోల్పోవడం, ఇంకొంచెం ఎక్కువ విజ్ఞతతోటి, చాలా సమతుల్యతతోటి ఇంకా ఎక్కువ లోతుగా భగవంతుని ప్రేమించడంగా దారితీస్తుంది. చేత గ్యాదర్డ్ త్రూ ది ఇన్సెక్టెడ్ మెమరీ ఆఫ్ పాస్ట్ లైఫ్, దిస్ నాలెడ్జ్ ఏదైతే గత జీవితాల యొక్క అనుభవాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడో దానివల్ల అతను పొందిన జ్ఞానం, దిస్ నాలెడ్జ్ ఓపెన్స్ టు హిమ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎంతో సమాచారాన్ని అందిస్తుంది. సమాచారం అంటే పాత అనుభవాలు అన్నమాట. అనుభవాలు అనేక రకాలుగా ఉంటాయి. చెడు అయ్యి ఉండొచ్చు, మనం చేయి ఉండొచ్చు.
దాన్ని ఉపయోగించుకునే తీరులో ఉంటుంది. ఒక కత్తి కూరగాయలు కోయడానికి, పళ్ళు కోయడానికి ఉపయోగించవచ్చు. అదే కత్తిని పీకి కూడా కోసుకోవచ్చు. చేత కత్తి ఉపయోగించే విధానాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఈ నాలెడ్జ్ కూడా గ్రేట్ డీల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇతను గత జీవితాల యొక్క నుంచి ఎంత సమాచారం సేకరించాడు. ఆ సేకరించిన సమాచారం వల్ల అబౌట్ హిజ్ ఓన్ ఇన్కార్నేషన్స్, అతని యొక్క గత జన్మలు, అండ్ దోస్ ఆఫ్ అదర్స్ కనెక్టెడ్ విత్ హిమ్. అతని జీవితమే కాకుండా తనతోటి లింక్ పెట్టుకున్న వాళ్ళు వేరే వాళ్ళ జీవితాలు కూడా ఇతని స్మృతిపథంలోకి వస్తాయి. తన చుట్టూ ఉన్న సంఘంతో, భార్యాభర్తలు అనండి, స్నేహితులు అనండి, ఒక మనిషి చుట్టూ ఎంతో మందితో కనెక్షన్స్ ఉంటాయి. ఒక జీవితంలో ఎంతమందితో కనెక్షన్స్ ఉన్నాయో అన్న వాళ్ళ యొక్క జీవితాలు కూడా, వాళ్ళ యొక్క లైఫ్స్ కూడా ఇతనికి ఆ స్మృతిపథంలో సినిమా చూసినట్టు అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి. అబౌట్ హీజ్ ఓన్ ఇన్కార్నేషన్స్, అతని యొక్క సొంత గత జన్మలు, అండ్ ది ఇన్కార్నేషన్స్ ఆఫ్ అదర్స్, తనతోటి కనెక్షన్ పెట్టుకున్న ఇతరుల యొక్క జీవితాల యొక్క విశేషాలు కూడా ఇతని స్మృతిపథంలోకి వస్తాయి. హిజ్ ఓన్ ఇన్కార్నేషన్స్ అండ్ దోస్ ఆఫ్ అదర్స్ కనెక్టెడ్ విత్ హిమ్ ఇన్ హిజ్ పాస్ట్ లైఫ్స్, అతని యొక్క గత జన్మల్లో ఉన్న అనుభవాలన్నీ కూడా కొత్తదైన న్యూ నాలెడ్జ్ అన్నారు, కొత్త నాలెడ్జ్ అన్నారు. అది కొత్తదే అనుకుందాం, ఎందుకంటే అతను మర్చిపోయాడు కాబట్టి, కొత్తగా వాటిని గుర్తు తెచ్చుకుంటున్నాడు కాబట్టి అది కొత్త నాలెడ్జ్ అందాం. దానివల్ల ఇతను మరింతగా దాన్ని కూల్గా ఆలోచించడం, సరి అయిన అంచనా వేయడం, సరి అయిన నిర్ణయాలు, తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇది ఎంతవరకు మనకి భగవంతుని దగ్గర చేసాయి ఈ అనుభవాలు, ఎంతవరకు మనకి దూరం చేసాయి. ఎంతవరకు దూరం చేసిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయకుండా ఉండాలి. ఎంతవరకు భగవంతుడికి దగ్గర చేసాయో అనుభవాలని అవి మనం చేయడానికి ప్రయత్నించాలి. అది సరైన అవగాహనతో బ్యాలెన్స్డ్గా తీసుకోవడం, అంటే సదవగాహనతో వాటిని జీవించడం అని కూడా. ఇట్ నాట్ ఓన్లీ ఎనేబుల్స్ హిమ్ టు అడ్వాన్స్ ఫర్దర్ ఇన్ ది స్పిరిచువల్ పాత్, అప్పటికే ఎదుగున్నాడు, ఇంకా ముందుకి ఆధ్యాత్మికంగా ఇంకొంచెం ముందుకి వెళ్ళేటట్లు ఉపయోగపడుతుంది వాడికి అని చెప్తున్నారు. తప్పకుండా అటువంటి వాడికి ఎవరైతే గుర్తు తెచ్చుకోరో వాడికి నష్టం లేదు సార్ కదా, లాభమే ఉంది ఆధ్యాత్మికంగా. ఆ లాభం ఏమిటంటే ఇతను అప్పటికే వాడిగా చాలా స్పీడ్గా పెడుతున్నాడు. ఆధ్యాత్మికంగా మరింత వేగంగా ఇంకా ముందుకి వెళ్ళడానికి దోహదం చేస్తుంది అని చెప్తారు అలాంటి వాళ్ళకి. ఇట్ నాట్ ఓన్లీ ఎనేబుల్స్ హిమ్ టు అడ్వాన్స్ అంటే ప్రోగ్రెస్ అని, ముందుకు వెళ్ళడం, అడ్వాన్స్ ఫర్దర్ ఇంకా ముందుకు వెళ్ళడం, దేని మీద, అంది స్పిరిచువల్ పాత్, ఆధ్యాత్మికంలో. ఏ విధంగా? బై కాన్షియస్ కార్మిక్ అడ్జస్ట్మెంట్స్. ఈ కార్మిక్ అడ్జస్ట్మెంట్స్ అంటే ఈ చుట్టూ ఉన్న వాటితోటి నీ మనసు ఒప్పుకోదు, ఈ జరుగుతున్న విషయాలన్నీ కూడా. అడ్జస్ట్మెంట్ అంటే ఎలాగంటే ఇందాక చెప్పిన పాట గుర్తు తెచ్చుకోవాలి. ఆ కరోనాలో ఎవరు ఏ విధంగా మనసు చెల్లించకుండా నిబ్బరంగా ఉండగలిగాడు? కమవాట్మే అని ఇంగ్లీష్లో ఒకటి సామెత ఉంది. కమవాట్మే, ఏదైనా జరగనేది, అదైనా పెట్టుకోవాలి. అంటే స్థితప్రజ్ఞుడు అనమాట. స్థితప్రజ్ఞుడు అంటే దేనికి చెల్లించడు. చిన్న గడ్డి పరుకుందంటే గాలికి ఎగురుతూ ఉంటుంది, అది తేలిగ్గా ఉంది కాబట్టి. అదే ఒక రాడు, పెద్ద రాడు అయితే పెద్ద తుఫాను వచ్చినా అదేం కదలదు, అలాగే ఉంటుంది అది రాడు. చేత మనం ఈ అనుభవాలతోటి మన స్థితప్రజ్ఞుల్లో ఉండాలి, ఏ విధంగా మనకి చెల్లింపు చేయకుండా ఉండాలి. అంచేత కార్మిక్ అడ్జస్ట్మెంట్స్ అంటే మళ్ళీ అదే తెచ్చుకోవాలి. అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని ఆగవు, కానీ జరిగినవన్నీ భగవంతుడి వల్లే జరుగుతున్నాయని అనుకోవడమే మనిషి పని. దట్ ఈజ్ అడ్జస్ట్మెంట్ విత్ ది సర్కమ్స్టాన్సెస్. ఒకసారి నీకు బాగా ఆకాశానికి ఎత్తేస్తారు ఒక ఒక సభలో, ఒక దాంట్లో చుట్టూ ఉన్న జనాలు ఆకాశానికి ఎత్తేస్తారు. ఒకసారి అవమానాలు పాలైపోతూ ఉంటారు. ఆకాశానికి ఎత్తేసినప్పుడు ఉబ్బిపోయి, అవమానాలు పాలైనప్పుడు కుచించుకోవడం. ఎవరు ఈ సుజన్ గారండి, అన్మ్యూట్ చేయండి, అక్కడ ఆపరేట్ చేసే వాళ్ళు ఎవరు. జత కాన్షియస్గా
కాన్షియస్ కార్మిక్ అడ్జస్ట్మెంట్స్ అంటే అది కాన్షియస్ అంటే చైతన్యపూర్వకంగా మనస్సు ఇక్కడ ఉపయోగించకూడదు, చైతన్యం ఉపయోగించాలి. చేత కార్మిక్ అడ్జస్ట్మెంట్స్ అంటే అడ్జస్ట్మెంట్స్ విత్ ది హ్యాపెనింగ్స్ ఆఫ్ ది క్రియేషన్. క్రియేషన్ సృష్టిలో జరిగి ప్రతి పని తోటి అనుగుణంగా నీకు దానికి అనుగుణంగా జీవించడం, రియాక్ట్ అవ్వకుండా ఉండడం. ఇందాక చెప్పాం, ఇది దేనికి కూడా రియాక్ట్ అవ్వకుండా ఉండడం. నీకు మంచి ఇంటికి జరిగినా రియాక్ట్ అవ్వకూడదు, ఎక్కువగా మంచి జరిగినా, ఎక్కువగా చెడు జరిగినా, ఏదైనా ఎక్కువ పనుల్లో జరిగితే దానికి రియాక్ట్ అవ్వకుండా ఉండడమే అడ్జస్ట్ అవ్వడం. దాంతో మంచిగా అయితే అడ్జస్ట్ అవుతాం, చెడుకు అయితే గమని అడ్జస్ట్ అవ్వలేం. తిరిగి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు ఉంటాయి తప్పకుండా. ఆ కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు. ఆన్ ది పాత్ బై కాన్షియస్ కార్మిక్ అడ్జస్ట్మెంట్స్ బట్ ఆల్సో టు హెల్ప్ అదర్స్. ఇతనే ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడం, విజ్ఞతతో ప్రవర్తించడం, వాటి వల్ల గత జీవితాల యొక్క అనుభవాల వల్ల అన్ని గుణపాఠం నేర్చుకుని భగవంతుడికి మరింత దగ్గర కావడానికి ఎటువంటి జీవితం జీవించాలో, ఎలా నిర్లిప్తతో ఉండాలో దాని దాన్ని లబ్ధి పొందడమే కాకుండా, ఆధ్యాత్మికంగా లబ్ధి పొందడమే కాకుండా ఇతరులకు కూడా అతనికి ఇదిగా జీవితం ఉంటేను నువ్వేమిటో అనుకుంటున్నావు, మనం ఇప్పుడు ఎగిరింది జీవితం కాదు, జీవితం అంటే ఇది అన్నీ ఉంటాయి. మనం చేసుకున్న సంస్కారాలు ఖర్చు చేయడానికి అన్ని రకాల జీవితాలు ఉంటాయి. అంటే దీనికి మనం తొట్టుబాటు పడకూడదు, దేనికి కూడా మనం చెల్లించిపోకూడదు అని ఇతరులకు కూడా చెప్పి వాళ్ళని కూడా మనతోటి తీసుకెళ్ళాలి ఆధ్యాత్మిక మార్గంలో. కేవలం మాటల్లోనే కాకుండా మన చేతలతో చేస్తే మన ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండగలం. మనమే భౌతిక విషయానికి లొంగిపోయి భౌతికమైన వాటికి రియాక్ట్ అయిపోతే రియాక్షన్ ఉండకూడదు దేనికి కూడా. మంచి రియాక్షన్ ఉండకూడదు, చెడుకి రియాక్షన్ ఉండకూడదు. బట్ ఆల్సో టు హెల్ప్ అదర్స్. ఇతరులని కూడా ఆన్ ది పాత్, ఆధ్యాత్మిక మార్గంలో ఇతరులకు కూడా సహాయపడుతుంది. ఇది ఇతను చెప్పిందల్లా వేదం అయిపోతుంది. ఇతను చెప్పినట్టు ఎవరైనా చేస్తే ఇంచుమించులో ఇతను కూడా గురువులో పనిచేస్తాడు, ఒక పర్ఫెక్ట్ మాస్టర్ కింద. బట్ ఆల్సో టు హెల్ప్ అదర్స్ ఆన్ ది పాత్ బై డైరెక్టింగ్ దెమ్ ఇన్ ది లైట్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్స్. గత జన్మల అనుభవాలు దృష్టిలో పెట్టుకుని అతనికి మార్గదర్శకుడు అవుతాడు. డైరెక్టింగ్ అదర్స్ అంటే మిగిలిన వాళ్ళకు కూడా తాను ఒక మార్గదర్శిగా అవడానికి ఉపయోగం ఉంటుంది. అందుకే పెద్దవాళ్ళు అంటుంటారు. పెద్దవాళ్ళు దేంట్లో పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళ, జ్ఞానంలో పెద్దవాళ్ళ అంటే అనుభవంలో పెద్దవాళ్ళు అని చెప్పుకోవాలి. అనుభవం కూడా ఆధ్యాత్మిక అయిన మార్గంలో అనుభవం. అది ఊరికే చెప్తున్నారా, వాళ్ళు కూడా ఆచరిస్తున్నారా అన్నది కూడా చూసుకోవాలి. అందరికీ చెప్తున్నారు కానీ వాళ్ళు ఆచరించట్లేదు. వాళ్ళని మనం ఫాలో అవడం అక్కర్లే. అసలు ఈ ఫాలో అవడానికి వస్తే ఫాలోయింగ్ షుడ్ బి ఓన్లీ ఫర్ మెహర్ బాబా. మెహర్ బాబా ప్రేమికుల్ని ఫాలో అవ్వకూడదు మనం. ఎవర్ గ్రేట్ హీ మేబీ, రిచ్ కానీ లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు, వాళ్ళని మనం ఫాలో అవ్వక్కర్లేదు. వీ షుడ్ ఓన్లీ ఫాలో మెహర్ బాబా. ఇది ఒకటి తప్పు చేస్తున్నారు చాలా మంది. కొంచెం ఏమైనా అట్రాక్ట్ అయిపోయి అబ్బా బాబాలో ఎవరైనా చెప్పి ఆయన ఏం చెప్తే ఆయన చెప్పింది వేదవా చేత ఈ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆవిడెవరు, మెహ్రా ఉంది, మణి ఉంది, గిరీష్ గారు ఉన్నారు, భావకల్చరి ఉన్నారు, ఎంతోమంది ఇంకా లిస్ట్ ఎంత అని చెప్పుకోవచ్చు. మనకు తెలుసు ఆ మండలి వారంతా ఎటువంటి జీవితం జీవించారు. వాళ్ళని ఇంకే ఆదర్శంగా తీసుకోవడంలో తప్పలేదు, ద్వేషించమని చెప్పట్లే. ఫాలోయింగ్ మాత్రం వాళ్ళు కాదు మనకి. యూ షుడ్ ఓన్లీ మెహర్ బాబా. మీకు ఏమైనా డౌట్ వస్తే రిఫర్ ది బుక్ వాట్ మెహర్ బాబా హెస్ సెడ్. ప్రాపర్టీ ఏమైనా కరెక్ట్ చేయమన్నాడు ఆయన పేరుతోటి, ఆస్తిపాస్తులు ఆయన పేరుతోటి ఏమైనా పోగేయమని చెప్పాడు, ఎక్కడా చెప్పలేదు ఆయన. నిస్వార్థ సేవ ప్రేమ రెండే చెప్తే ఆయన పేరుతోటి మనం ఆస్తిపాస్తులు డెవలప్ చేస్తుంటే అది అవివేకమే అవుతుంది. ఎంతవరకునో అంతవరకే. అంచేత ఆయన చెప్పింది రిఫర్ వాట్ మెహర్ బాబా హెస్ సెడ్. ఎవరినో అడగక్కర్లేదు. ఈ విషయంలో బాబాయ్ ఏం చెప్పారండి అని వేరే వాళ్ళని అడగడానికి పుస్తకాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏం చెప్పాడు అన్నీ తెలుసు అందరికి. ఎన్నోసార్లు రాజమండ్రిలో కార్యకర్తలకు కానీ, ఇంకో చోట కానీ అనేక చోట్ల అనేక సందర్భాల్లో బాబా చెప్పిన విషయాలు అన్నీ ఉన్నాయి. చేత అదే ఆదర్శప్రాయంగా ఏం చెప్పారో అక్కడ జాగ్రత్తగా చదువుకుని
మనకు అనువుగా దాన్ని మలుచుకోకూడదు. ఆయన ఏం చెప్పారు అలాగా మనం జీవించడానికి ప్రయత్నించాలి కానీ మనకు అనువుగా వర్తం చేసుకుంటే తప్పులేదండి, ఇది చెయ్యొద్దని చెప్పలేదండి, ఇది కూడా చేయొచ్చండి అని చెప్పి మనం చెప్పేస్తాం. కానీ చెయ్యొద్దనే చెప్పారు. చోట చెప్పారు ఆ మాట, ఆయన ఉపయోగించకపోతే నేను అంత గట్టిగా చెప్పను. డోంట్ వర్షిప్ మీ, లవ్ మీ అన్నారు. ఈ రెండు జతగా చెప్పారు ఆయన. ఇక వర్షిప్ చేయకూడదు, మరి డోంట్ వర్షిప్ మీ అని ఆయన చెప్పాడుగా. డోంట్ వర్షిప్ మీ, లవ్ మీ, మళ్ళీ వర్షిప్ చేస్తే ఎలాగా? ఎక్కడ చెప్పాడండి బాబా పూజ చేయొద్దని ఎక్కడ చెప్పాడండి అంటుంటారు. చెప్పాడు కదా, చెప్పాడు. ఆయనదే కొటేషన్. ఎన్నోసార్లు ఉపన్యాసాల్లో చెప్పాను, ఎందులో ప్రింట్ చేశాను ఎన్నోసార్లు. నన్ను పూజించవద్దు, నన్ను ప్రేమించు అని ఇంత నిర్బంధంగా బాబా చెప్పినప్పుడు తప్పే ఉందని చేస్తే బాబాయ్ వద్దని చెప్పాడా అండి అన్నం తప్పు మంది. కొన్ని వద్దని చెప్పాడు ఆయన, వద్దని మానేయాలి. ఏదో డిస్ప్లే అదే అంతవరకు అది ఈ సరి అయిన మన గత జీవితాల్ని ఈ ఆధ్యాత్మికంగా ఎదిగిన ఒక వ్యక్తి, మహాత్మా కానీ లేకపోతే వలీ కానీ పీర్ కానీ, అతను తనకు అనుగుణంగా నడుచుకుని అతను ఇంకా ఎదగడమే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఈ విషయాలు చెప్పి ప్రపంచం మీద పట్టుకుని వేలాడుకు, భగవంతుని పట్టుకుని వేలాడు అని చెప్పి మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ సరి అయిన దారిలో నడిపిస్తాడు. డైరెక్ట్ హిమ్ ఇన్ ది రైట్ పాత్ అన్నారు. సరి అయిన మార్గంలో వాళ్ళని సరి అయిన ఆధ్యాత్మ మార్గంలో నడిపిస్తాడు అని చెప్పారు. తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ రికవర్డ్ మెమరీ లో పైన చెప్పినవి ఇక్కడ చెప్పారు. ఉపయోగం ఏమిటంటే దాన్ని నాకు కత్తిలాగే నేను సవ్యంగా ఉపయోగించుకోవాలంటే సవ్యంగా ఉపయోగించుకోవచ్చు. దీన్ని మరింత ఆధ్యాత్మికంగా ఎదుగుదల చేసుకోవడానికి గత జన్మల యొక్క అనుభవం చేత ఉపయోగం లేకుండా పోలేదు. వీటి వల్ల ది అబ్స్టకిల్స్ యాజ్ వెల్ యాజ్ ది ఫెసిలిటీస్ అన్నారు. ఆధ్యాత్మికంలో నుండి ఒడిదుడుకులు, కష్ట నష్టాలు అవి అండ్ ఫెసిలిటీస్. ఆధ్యాత్మికంలో సులువుగా కష్టాలను ఎలా దాటేయాలో ఒక చిన్న చిట్కా ఉంటుంది. అవి కూడా మెలకువలు అంటారు దాన్ని. ఆ మెలకువలు బాగా తెలుస్తాయి గత జీవితం ఒకసారి తెలుసుకుంటే. అటువంటి కష్టాల్లో ఎలా గట్టెక్కించాడో భగవంతుని వాడిని, ఏ విధంగా మన ప్రవర్తన ఉంటే మనం గట్టెక్కుతాము, వాటి వల్ల అహంకారానికి లోన్ అవ్వకుండా ఉంటాము. అది చేత ది అబ్స్టికల్స్ యాజ్ వెల్ యాజ్ ది ఫెసిలిటీస్ క్రియేటెడ్ బై ది పాస్ట్ లైఫ్స్. గతంలో మనం వాటి నుంచి ఎలా దాటగలిగాము అన్నది మనకి గుణపాఠం కింద చేసుకుని ఆ విధంగా మనకు ఉపయోగం కూడా పడుతుంది అని చెప్పి, దీని తర్వాతదండి నేను మొదటి నుంచి చదవట్లేదు ఇది. ఇది ఈ పేరా మళ్ళీ ఇంకోసారి చదువుతాను తర్వాత. ఇక్కడ పెట్టిన హెడ్డింగ్ ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్ రికవర్డ్ మెమరీ. అంటే గత జీవితాల యొక్క అనుభవాల్ని మళ్ళీ ఇప్పుడు స్మృతి గ్రంథంలో తెచ్చుకోవడం వల్ల లాభాలు అని పెట్టారు. లాభాలు లేవు అని చెప్పట్లేదు, ఉన్నాయి కాబట్టి అడ్వాంటేజెస్ అన్నారు. లాభాలు ఉన్నాయి దీనివల్ల. ఆ లాభాలు ఏమిటి, ఎలా ఉంటాయి, ఉపయోగించడం కోవడంలో ఉంటుంది అని చెప్పి. దీంట్లో ఏమన్నారు, ది స్పీడ్ ఆఫ్ స్పిరిచువల్ ఇవల్యూషన్ ఈస్ ఫాస్టర్ ఆఫ్టర్ ది న్యాచురల్ రికవరీ ఆఫ్ ది మెమరీ ఆఫ్ పాస్ట్ ఇన్కార్నేషన్స్. గత జన్మలన్నీ యొక్క అనుభవాలన్నీ కూడా స్మృతిపథంలో తీసుకొచ్చిన తర్వాత నువ్వు స్పీడ్ పెరుగుతుంది. ఈ యొక్క ఆధ్యాత్మిక నడవడి యొక్క వేగం పెరుగుతుంది అని చెప్తారు. ది స్పీడ్ ఆఫ్ స్పిరిచువల్ ఇవల్యూషన్ ఈజ్ ఫాస్టర్. ఫాస్టర్ అంటే వేగవంతం అవుతుంది. ఇందాక మొదటి నుంచి చెప్తానే ఉన్నాను ఈ పాయింట్ నేను. ఇక్కడ బాబా మాటల్లో ఏం చెప్పారు అని ఇంకోసారి చెప్తున్నాను. నువ్వు ఇంతవరకే చాలా స్పీడ్గా ఉన్నావు, ఇందులోకి గత జన్మలు రావడం వల్ల ఇంకా ఫాస్ట్ అవుతుంది నీకు. ఇంకా వడిగా నువ్వు ఆధ్యాత్మికంలో ఇంకా స్పీడ్గా ప్రయాణం చేస్తావు అని చెప్తున్నారు. ది స్పీడ్ ఆఫ్ స్పిరిచువల్ ఎవల్యూషన్ ఈజ్ ఫాస్టర్ ఆఫ్టర్ ది న్యాచురల్ రికవరీ ఆఫ్ ది మెమరీ ఆఫ్ పాస్ట్ ఇన్కార్నేషన్స్. తర్వాత ఏమంటున్నారు, ది డిజెంటాంగిల్మెంట్ అన్నారు. ఎంటాంగిల్మెంట్ అందులో కూరుకుపోవడం. అందుకే బీ ఇన్ ది వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ఇట్ అన్నారు. బీ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలో ఉండు కానీ ప్రపంచానికి చెందిన వాడవై ఉండొద్దు. ప్రపంచంలో నాది అంటూ నీకేది ఉండకూడదు. కీర్తి ప్రతిష్టలు ఉండకూడదు, ధనధాన్యాలు ఉండకూడదు, ఇంకేది కూడా ఒక పొగడ్తలు కానీ తిట్టుకో ఏది కానీ ఏది ఉండకూడదు. నీది అంటే ఏమి ఉండకూడదు ఇందులో. దాంతో ఎంటాంగిల్ అవ్వకూడదు.
దాన్ని ఎంటాంగింగ్ లేకుండా ఉండడాన్ని డిజెంటాంగిల్మెంట్ అంటారు. ఇది తామరాకు మీద నీటి మొట్టు అని చెప్పి గత కృష్ణుడిగా వచ్చినప్పుడు చెప్పారు ఆయన భగవద్గీతలో. నీ జీవితం తామరాకు మీద నీటి మొట్టుగా ఉండాలి, అంటి ముట్టనట్టు అన్నీ చేస్తూనే ఉండాలి, కానీ ఏది నీదై ఉండకూడదు, నువ్వు చేశానని కూడా అనుకోకూడదు. దాన్ని డిజెంటాంగిల్మెంట్ అంటారు. దాన్ని వదిలేయడం. డిజెంటాంగిల్మెంట్ ఫ్రమ్ ముండైన్ థింగ్స్. ముండైన్ అంటే ప్రాపంచికమైన థింగ్స్ అంటే విషయాలు, ప్రాపంచిక విషయాలు. విషయవాంఛలు అని చెప్తూ ఉంటారు పుణ్యస్థానం. విషయవాంఛలు ప్రపంచంలో ఉండి కోరికలన్నింటినీ కూడా పేరు పెట్టారు విషయవాంఛలు అని. విషయవాంఛ అంటే వరల్డ్లీ డిజైర్స్ అని. లేదా డిజెంటాంగిల్మెంట్ ఫ్రమ్ వరల్డ్లీ థింగ్స్ ఈజ్ ఫెసిలిటేటెడ్. అది ప్రసాదింపబడుతుంది నీకు. దేనివల్ల? బై కాన్షియస్ నాలెడ్జ్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ సచ్ ఎంటాంగిల్మెంట్స్. ఈ ఎంటాంగిల్మెంట్స్ అంటే బంధనాలు. బంధవిముక్తులు అవుతావు. ఎలాగా? గతంలో ఏ విధంగా బంధవిముక్తులు అయ్యావో ఆ హిస్టరీ అంతా ఇప్పుడు నీకు తెలుసుకున్నావు కాబట్టి ఈ బంధనాల్లో చిక్కుపోయావు. గతంలో దేనివల్ల చిక్కుపోయావో ఒక అనుభవం అయింది, నువ్వు అన్ని గుర్తు చేసుకున్నావు. అంచేత ఆయా పనులు చేయకుండా ఉండడం వల్ల ఇప్పుడు మళ్ళీ అందులో చిక్కుకోకుండా ఉండగలవు అంటున్నారు. చేత బై కాన్షియస్ నాలెడ్జ్ ఆఫ్ ది హిస్టరీ. హిస్టరీ అంటే గత చరిత్ర అన్నమాట. నీ జీవితాల యొక్క గత చరిత్ర. హిస్టరీ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ సచ్ ఎంటాంగిల్మెంట్స్ ఇన్ ది పాస్ట్ లైఫ్స్. ఎంటాంగిల్మెంట్ అంటే చిక్కుకోవడం, చిక్కుల్లో చిక్కుకోవడం, ప్రాపంచిక విషయాల్లో చిక్కుకుపోవడం. అది గత జీవితం యొక్క చరిత్ర నీకు చెప్తూ ఉంటుంది కాబట్టి వాటిని తెలుసుకుని వాటిని ఆ విధంగా దాని నుంచి తప్పించుకోవడానికి ఇంకొక సదుపాయం, వెసులుబాటు కలుగుతుంది ఆ జీవితాలకు అనుభవం తెలుసుకోవడం వల్ల అంటున్నారు. ఎవల్యూషన్ విచ్ వాజ్ మోస్ట్లీ అన్కాన్షియస్ ఆఫ్ ది లిమిటెడ్ పాస్ట్. ఎవల్యూషన్ పరిణామం. ఎవరో ఓపెన్ చేస్తున్నారు. స్వర్ణకుమార్ గారు ఒకసారి క్లోజ్ చేసుకోండి, కంప్లీట్ చేసుకోండి. ఒక 5 minutes ఉంది, నేను ఆపేస్తాను. 5 minutes ఉంది కాబట్టి నేను కంటిన్యూ చేస్తాను. ఎవల్యూషన్ విచ్ వాజ్ మోస్ట్లీ అన్కాన్షియస్ ఆఫ్ ది లిమిటింగ్ పాస్ట్. ఈ గత జీవితాల్లో ఉన్న ఇది కూడా పరిమితమే. ఈ సృష్టిలో అంతా పరిమితమే. అపరిమితం భగవంతుడు ఒకడే. గత లిమిటింగ్ పాస్ట్ అంటే దీన్ని పరిమితం చేస్తోంది గత జీవితం అంతా కూడా. అపరిమితమైన భగవంతుడు నీలో ఉన్నాడు, కానీ నీకు పరిమితత్వం ఎక్కువ అలవాటు చేసింది జీవితం. గత ఎవల్యూషన్ విచ్ వాజ్ మోస్ట్లీ అన్కాన్షియస్ ఆఫ్ ది లిమిటింగ్ పాస్ట్. అది గత జీవితం లెక్క ఆ చైతన్యం లేదు, ఎందుకంటే మర్చిపోయావు కాబట్టి. యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఇట్. యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ది ప్రజెంట్ లైఫ్ ఓన్లీ. ఈ ప్రస్తుత జీవితమే నీకు చైతన్య అనుభవం ఉంది. గత జీవితాల యొక్క పరిమితమైన అనుభవాలన్నీ కూడా నీకు చైతన్య అనుభవంలో లేవు అని చెప్తారు. దానివల్ల నౌ బికమ్స్ కాన్షియస్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మళ్ళీ నీకు గుర్తు చేసుకున్నావు కాబట్టి ఆ చైతన్యం నీకు వస్తుంది. గత జీవితాల యొక్క పరిమితత్వం ఉంటుంది. ది అబ్స్టకిల్స్ యాజ్ వెల్ యాజ్ ది ఫెసిలిటీస్. గత జీవితాల్లో జరిగిన ఆటంకాలు ఏవైతే అడ్డుపడ్డాయో అవి అబ్స్టకిల్స్ అంటారు. అవి అండ్ ఫెసిలిటీస్, సదుపాయాలు. దేనికి ఆటంకాలు అంటే భగవంతుడి దగ్గర చేరడానికి ఆటంకాలు. ఫెసిలిటీస్ అంటే సదుపాయాలు. సదుపాయాలు దేనికంటే భగవంతుడి దగ్గర చేరడానికి సదుపాయాలు. రెండు కూడా దాని గురించే. ప్రాపంచికమైన విషయాలకి వాటి గురించి కాదు. ఇది ఈ ప్రాపంచిక జీవితం జీవించడానికి కలిగిన ఆటంకాలు కాదు, ప్రాపంచిక జీవితాలు జీవించడానికి కలిగిన సదుపాయాలు కాదు. ఈ రెండు కూడా భగవంతుని దగ్గరికి చేరుకోవడానికి ఏర్పాటు చేయబడ్డ సదుపాయాలు, ఆటంకాలు. వాటిని గత జీవితాల్లో చేత వాటి పరిణామక్రమం నౌ బికమ్స్ కాన్షియస్ ఆఫ్ ఇట్. అవన్నీ కూడా అప్పుడు అన్కాన్షియస్గా చేసావు, ఇప్పుడు చైతన్యపూర్వకంగా వాటిని మళ్ళీ ఒకసారి అన్వేషిస్తాం. ది అబ్స్టకిల్స్ యాజ్ వెల్ యాజ్ ది ఫెసిలిటీస్ క్రియేటెడ్ బై ది పాస్ట్ ఆర్ నౌ
ఇన్ ది రీచ్ ఆఫ్ కాన్షియస్నెస్ నీ చైతన్యంలోకి వచ్చాయి కాబట్టి గతం అంతా కూడా ఇప్పుడు ఈ చైతన్యం స్మృతి పదంలోకి రావడం కాదు. ఎందుకు చెప్తారంటే ఇది మనస్సు ద్వారా దాన్ని వెనక్కి గుర్తు తెచ్చుకునే ప్రక్రియ కాదు ఇది. చైతన్యం ద్వారానే దాన్ని వెనక్కి తీసుకొచ్చాను. అది అది గుర్తుపెట్టుకోవాలి. మైండ్ వాళ్ళు కాదు, ఇంటలెక్ట్ వాళ్ళు కాదు. ఏ మానవుడు కూడా మనస్సు గుర్తు తెచ్చుకోలేడు. మనమే గుర్తు తెచ్చుకోలేము. చాలా ప్రయత్నిస్తే తప్ప మన 7వ తరగతి చదువుతుంటే ఎలా ఉండేవాళ్ళో గుర్తు రాదు మనకి. చాలా ప్రయత్నించాలి. అలా తీక్షణంగా ఆలోచిస్తే అప్పుడు వస్తుంది చేత. అది మానసికంగా గుర్తు తెచ్చుకోవడం. ఇది ఈ జన్మ కాదు, గత జన్మలో ఎన్నిటివో ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నాడంటే అది మనసుతోటి కాదు, అతను చేసుకున్నాడు చైతన్యం ద్వారా. ఈ చైతన్యాన్ని ఇలాగే ఉంచుకుని అప్పుడున్న చైతన్యాన్ని వెనక్కి తీసుకొచ్చాడు. చేత చైతన్య పూర్వకంగా తీసుకొచ్చాడు. మనస్సుకి దీనికి ఏ విధమైన సంబంధం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. That becomes conscious of it. The obstacles as well as the facilities created are now in the reach of consciousness and therefore చైతన్యపూర్వకంగా ఇప్పుడు అనుభవంలోకి వచ్చాయి కాబట్టి అండ్ therefore are capable of intelligent and careful handling. చేత చాలా తెలివితేటలుగాను చాలా జాగ్రత్తగాను వాటిని హ్యాండిల్ చేయడం అంటే దాన్ని వాటిని అనిపించడం అన్నది జరుగుతుంది చైతన్యం ద్వారా వచ్చాయి కాబట్టి. చేత inarticulate intuition is supplemented by intuition అంటే ఇది కూడా మనసుకు సంబంధించింది కాదు. కుక్కలు కూడా ఒక యోగికి ఉన్న ఇంట్యూషన్ యోగీస్ అంటాం కదా మనం, వాడు యోగండి అని, ఋషి యోగి అని ఉపయోగిస్తాం. అది వాళ్ళకు ఉండే ఇంట్యూషన్ కుక్కలకు ఉంటాయి అని చెప్పి బాబా చెప్పారు. వారియరని డాక్టర్ చచ్చిపోయినప్పుడు చెప్పారు బాబా, దాన్ని ఇంట్యూషన్ అంట. ఆ ఇంట్యూషన్ ఆ కుక్కలకు ఉండేది, అదే ఆ యోగులకి ఋషులకి ఉండే ఇంట్యూషన్ ఈ కుక్కలకు ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకున్నాను నేను నా కార్యక్రమం చేయడానికి. ఆ ఇంట్యూషన్ కుక్కలకే ఉంటుంది, ఇంకేమి ఈ యానిమల్ కింగ్డమ్లో ఇంక దేనికే ఉండదు. గోవుకు కూడా కాదు చెప్తున్నా, ఓన్లీ డాగ్కే చెప్పారు. డాగ్కి ఉంటుంది ఇంట్యూషన్, దేనికే ఉండదు. చేత ఆ ఇంట్యూషన్ అనేది క్లియర్గా ఉండదు, అది కనిపించకుండా అస్పష్టంగా ఉంటుంది ఆ ఇంట్యూషన్. ఎందుకంటే మనసుతో సంబంధించేది కాదు కాబట్టి అది అనిపిస్తేనే తెలుస్తుంది తప్ప అనుభవపూర్వకంగా లేకపోతే తెలియదు. అది ఎలాగంటే ఒక విధంగా కళలు వస్తాయి. కళల్లో స్పష్టత ఎక్కడ ఉంటుంది మనకి? ఏముండదు. ఇది రెండు తరహాల మనుషులు కనిపిస్తూ ఉంటారు కళ్ళు. అసలు సంబంధం లేని వాళ్ళంతా కనిపిస్తూ ఉంటారు కళ్ళు. అదేదో అది అస్పష్టత ఎక్కువ ఉంటుంది, అక్కడ క్లారిటీ ఉండదు. డ్రీమ్స్లో ఎక్కడ క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ లేకపోవడాన్ని ఇనార్టిక్యులేట్ అన్నారు. అంటే అస్పష్టమైన ఇంట్యూషన్ ఈ సప్లిమెంటెడ్ బై రేషనలైజ్డ్ డేటా. అది అర్థం లేకుండా ఉండింది ఇంతవరకు కూడా ఇంట్యూషన్ కింద. అది స్పష్టంగా నీకు చైతన్యపూర్వకంగా ఇప్పుడు అనుభవంలోకి వస్తుంది. ఆ జన్మలో ఉన్నప్పుడు అస్పష్టంగా జీవించేసావు దాన్ని, నీకే తెలియదు ఎలా జీవించావు. కానీ ఇప్పుడు ఒక విధంగా ప్రతిదానికి ఒక కారణం తీసుకుని ఆ విధంగా ఎందుకు జరిగిందో రేషనలైజ్డ్ అంటే అది రేషన్ అంటే రీజన్ అనమాట. ప్రతిదానికి రీజన్ లేకుండా జీవించేస్తాం మనం. ఎందుకు చేస్తున్నాం మనకే తెలియదు. ఇప్పుడు కానీ అనుభవంలోకి వచ్చింది కాబట్టి దానివల్ల దుష్ఫలితాలు ఏమిటి, సత్ఫలితాలు ఏమిటి, మంచి ఫలితం ఏమిటి, చెడ్డ ఫలితం ఏమిటి అన్నది యోచించి దాన్ని వైజ్గా మనం చేయడానికి ఇప్పుడు అవకాశం ఉంది. చేత అటువంటి ఇంట్యూషన్ ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇది ఒక రేషనలైజ్డ్ ఒక రీజన్తో కూడిన ఇంట్యూషన్ ఇప్పుడు వస్తుంది. అప్పుడు మాత్రం క్లియర్గా లేని ఇంట్యూషన్ అలా ఇప్పుడు క్లియర్గా అయింది. Therefore, action has less possibility of error. చేత నువ్వు చేసి కర్మ సిద్ధాంతం చేసి దేని కూడా తప్పు అన్నది జరగదు అంటున్నారు. తప్పులు అంటే మళ్ళీ ఆధ్యాత్మికంగా తప్పులు చేయడం, ఆధ్యాత్మికంగా రైట్ చేయడం. చేత ఆధ్యాత్మికంగా తప్పులు చేయడం అవకాశం లేదు. ఎందుకంటే నీకు క్లియర్ అయిపోయింది అది ఎందుకు చేయొచ్చో ఎందుకు చేయకూడదో కూడా కారణాలన్నీ నీకు
ఇప్పుడు వచ్చేసాయి నీ చైతన్యంలోకి. సో దేర్ ఫార్ యాక్షన్ హ్యాస్ లెస్ పాసిబిలిటీ ఆఫ్ ఎర్రర్. తప్పు చేసే అవకాశం లేదు. అండ్ బికమ్ మోర్ పోటెంట్ ఇన్ ప్రొడ్యూసింగ్ డిజైరబుల్ రిజల్ట్స్. దానికి ఇంకా శక్తివంతం అవుతుంది. నీకు కావలసిన ఫలితాన్ని సాధించడానికి ఇంకా శక్తివంతుడు అవుతావు. ఇంకా ఎక్కువ శక్తిని సంపాదించుకుంటావు. గత జన్మల యొక్క అనుభవాన్ని ఇప్పుడు నీ స్మృతి పథంలోకి తెచ్చుకోవడం వల్ల కొంచెం శక్తివంతుడు అవుతావు. ఆధ్యాత్మికంగా ఎదుగుదడానికి నీకు దోహదపడుతుంది అని చెప్పి దాని ఆ లెవెల్ వాళ్ళకి మాత్రమే అది వర్తిస్తుంది. చేత నేను నష్టం లేదు కదా, దానివల్ల లాభాలే ఉన్నాయి అని చెప్పి బాబా ఆఖరికి తీర్చారు. వాళ్ళకి మాత్రమే, మళ్ళీ మనకు కాదండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. జై బాబా. చాలా చక్కటి విషయాల్ని చాలా విపులంగా తెలియజేశారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. జై బాబా అండి. ఇంకొక నిమిషం ఉంది. అప్పారావు గారు నామం చేసి ప్రేయర్ చేయండి. జై బాబా. అవతార్